స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు 25 రోజులు కష్టపడాలని పార్టీ గన్పూర్ మండలం కోఆర్డినేటర్ నరేందర్ రెడ్డి అన్నారు. క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు గడప గడపకు వెళ్లి ప్రచారం చేయాలని, ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 115 టికెట్లు ఒకే రోజు అనౌన్స్ చేసిన సందర్భంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి గారిని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత భారీ స్వాగత ర్యాలీతో కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి రావడం జరిగింది. ఆ రోజు స్వాగతం పలకడానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు కానీ ముఖ్య కార్యకర్తలు కానీ హాజరు కావడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రకటించిన తెల్లారి నుంచే కడియం శ్రీహరి గారికి భారీ స్పందన వస్తుంది ప్రజల నుంచి. తర్వాత అపూర్వ స్వాగతం తర్వాత గ్రామాల పర్యటన పెట్టుకున్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు కానీ ముఖ్య కార్యకర్తల ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ప్రకటించిన నాటి నుంచి ఈ రోజు వరకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సుమారు 140 గ్రామాలలో 70% గ్రామాలు ముఖ్య కార్యకర్తల సమావేశాలు అయిపోయినాయి. అన్ని 7 మండలాల నుంచి కూడా ముఖ్య కార్యకర్తల సమావేశాలు 70% అయిపోయినాయి. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశం సందర్భంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ అపూర్వమైన స్పందన వస్తుంది. ఆ స్పందనను బట్టి తెలిసేది ఏంటంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జెండే, తర్వాత భారీ మేరతో గెలిచే అవకాశం కడియం శ్రీహరి గారికి ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసి, ఎన్ని అసత్య ప్రచారాలు చేసి, ఎన్ని ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి గ్లోబల్ ప్రచారాలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి స్పందన లేదు. బీఆర్ఎస్ పార్టీకి స్టేషన్ గన్పూర్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది. మా అభ్యర్థి కడియం శ్రీహరి గారు భారీ మేరతో గెలవడానికి ముందు పోతున్నారు. మీ పేరు? నా పేరు బెల్ద వెంకన్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు. గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నాను.